పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఆర్జీవి గారు యాక్ట్రెస్ అంటే బోల్డ్ యాక్ట్రెస్ అనే ఒక ట్యాగ్ అయితే పడిపోతుంది. బోల్డ్ అనే దాని మీనింగ్ మనం మార్చాము. బోల్డ్ అంటే ఏంటి? ఆర్జీవి గారి కెమెరా యాంగిల్స్ కి మిగిలిన కెమెరా యాంగిల్స్ కి డిఫరెన్స్ ఏం కనిపించింది? See, he has lot of knowledge in camera also. కెమెరామ్యాన్ అంటే పడుకుంటాడా? రాఘవేంద్ర రావు గారు ఆయన విషయం, ఆయన హీరోయిన్ ని ఎంత అందంగా చూపించాలో అంత అందంగా చూపించడానికి 100% పెడతారు. నడుము మీద బేసిక్గా నాకు తెలిసి రాఘవేంద్ర గారు ఫోకస్ చేస్తారు. సో బేసికల్లీ ఇప్పుడు లిప్ లాక్ సీన్ అనేది కొన్ని సినిమాల్లో ప్రమోషన్స్కి వీటికి యూజ్ అవుతుంది, హైప్ ఈ టైంలో ఒక ఇలాంటి సీన్ పడాలి అని రాసుకుంటారు. అంటే స్టోరీ మొత్తం వినేసిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు లాస్ట్ లో వచ్చే ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది కిస్ సీన్ ఒకటి ఉంటుంది, లేకపోతే 2 హగ్ సీన్స్ ఉంటాయి. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఎందుకు యాక్ట్రెస్లు హీరోయిన్స్ పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ అవ్వట్లేదు అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. తమిళ ఆర్టిస్ట్ ని ఎంకరేజ్ చేస్తారు. కన్నడ వల్లనే ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళందరికీ వాళ్ళే. మనోళ్ళు మాత్రమే. కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడినప్పుడు బయట జాగ్రత్తలు చెప్పినట్టు బెదిరిస్తారు. ఎలా అంటే సాఫ్ట్గా బెదిరిస్తారు, ఇలాంటివి బయట చెప్పకూడదు, నీకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోతాయి, ఇలాంటివి ఏమన్నా చెప్పారు ఎవరన్నా? కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది, లేదు అని అనుకోవడం అది మన ఊహలు కొల్లాలి. మనం కాస్టింగ్ కౌచ్ అనే పేరు పెట్టాము బీయింగ్ ఇన్ ఇండస్ట్రీ. బయట ఇది లేదా? నా నెంబర్ ఎవరికి దొరికింది? దే టెక్స్టెడ్ మీ midnight 2-3 o'clockకి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సినిమా చేయండి, లేకపోతే చేయొద్దు. ఇంకొకటి చూసాను నేను, మోనాలిసా గారితో పిక్స్ చూసాను ఎక్కువ. మోనాలిసా తను ఇక్కడ తెలుగులో ఒక ఫిల్మ్ చేస్తున్నారు, లైఫ్ అని చెప్పి. మెయిన్ లీడ్, నేను సెకండ్ లీడ్. వచ్చారా క్రౌడ్ ఏమన్నా వచ్చి ఆమెతో సెల్ఫీలు దిగడం కోసం జరుగుతాయి ఉందా ఆ టైంలో అంతా? లేకపోతే ఇప్పుడు క్రేజ్ లేకపోతే తను షాప్ ఓపెనింగ్స్ కానీ చాలా చేస్తుంది తను. బట్ నిన్న నేను ఒక వీడియో చూసాను, నాని గారు ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఉంది కదా జడలతో, సాంగ్ కూడా రిలీజ్ అయింది కదా, సో ఆ లుక్ లో ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు ఇలా షేక్ హ్యాండ్ ఇస్తుంటే అది షేక్ హ్యాండ్ ఇవ్వలేదు ఎవరికి. ఫోటో తీసుకోండి అని చెప్పి షేక్ హ్యాండ్ ఎవరికి ఇవ్వలేదు. స్టార్ హీరోస్ కి ఏమైనా సెట్ ఆఫ్ రూల్స్ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇస్తారా? మై డే హ్యావ్ స్టార్టెడ్ హ్యాపీలీ. నేను హ్యాపీగా బిహేవ్ చేస్తాను. లేదు నాకు ఏదో ప్రాబ్లం పొద్దున అక్కర్ అయింది, అది కంటిన్యూటీ ఉంటుంది కదా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే, సో ఆర్జీవి గారితో పరిచయం అయ్యారు, రాఘవేంద్ర రావు గారి వరకు రీచ్ అయిన యాక్ట్రెస్ అనమాట, లక్షీ గుత్తుకొండ. సో కరోనా వైరస్ అనే ప్రాజెక్ట్తో ఇంట్రడ్యూస్ అయ్యారు. సో కరోనా వైరస్ ఎలా అయితే వ్యాప్తి చెందిందో ఆవిడ కూడా సైలెంట్గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనతో పాటు ఉన్నారు. సో బోల్డ్ గర్ల్ అనే ట్యాగ్ ఆర్జీవి యాక్ట్రెస్లకు ఉంటుంది కదా, సో ఆవిడకి కూడా ఇచ్చారనమాట చాలామంది. బికాజ్ ఇంటర్వ్యూస్లో కూడా చాలా ఓపెన్గా మాట్లాడగలుగుతారు. మాట్లాడదాం మనం కూడా. హాయ్ అండి. హాయ్, థ్యాంక్ యూ ఫర్ ది ఇంట్రడక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్జీవి గారు యాక్ట్రెస్ అంటే ఆర్జీవి స్కూల్ అంటూ ఉంటారు. ఈవెన్ చాలా మంది డైరెక్టర్స్ వచ్చారు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయ్యారు తర్వాత, పూరి గారు కానీ తేజ గారు కానీ, సో ఇలాంటి వాళ్ళు. అండ్ యాక్ట్రెస్లకు కూడా బోల్డ్ యాక్ట్రెస్ అనే ఒక ట్యాగ్ అయితే పడిపోద్ది. సో అది కొంతవరకు కొంతమందికి చాలా మందికి ప్లస్ అయింది, కొంతమంది దాన్ని కొంచెం మైనస్గా తీసుకుంటారు. ఐ మీన్ వద్దు ఇది మనకి అని అనుకుంటూ ఉంటారు. సో మీరు ఎలా తీసుకున్నారు? బేసిక్లీ ఆర్జీవి గారి స్కూల్ ఏంటంటే యుల్ గెట్ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్. ఇట్స్ లైక్ ఆయన చెప్తా ఉంటారు, మనం వినే ఓపిక మనకు ఉండాలి. సో హీ హ్యాస్ దాట్ మచ్ నాలెడ్జ్. దానివల్ల ఆర్జీవి గారి స్కూల్ అనే ఇది వచ్చింది. బోల్డ్ అంటారా? ఇట్ డిపెండ్స్. బోల్డ్ అనే దాని మీనింగ్ మనం మార్చాము. బోల్డ్ అంటే ఏంటి? మనకి లోపల ఏది అనిపిస్తే అది మాట్లాడడం, ఏది కరెక్ట్ అనిపిస్తే అది మాట్లాడడం వితౌట్ ఎనీ మాస్క్. సో అది కదా బోల్డ్ అంటే. బట్ దెన్ మనం దాని పేరు మార్చాం, అది వేరే విషయం. అవును, ఇప్పుడు బోల్డ్ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఐ మీన్ ఎక్స్పోజింగ్ చేయగలిగితే బోల్డ్ అని అంతే. అవును, అవుతున్నారు. ధైర్యంగా ఉండడం బోల్డ్, ధైర్యంగా మాట్లాడడం బోల్డ్, నచ్చింది చేయడం కూడా బోల్డ్ ఆయన చేసినట్టు. అవును, ఆయనకి ఇప్పుడు ఒక్కత నచ్చింది, ఆయన వెంటనే రెడీకి షూట్కి వెళ్ళిపోతారు. సో దట్స్ కాల్డ్ లైక్. సో అంటే ఆర్జీవి గారి గురించి బేసిక్ క్వశ్చన్ ఒకటి ఏంటుంటుందంటే అందరికీ, ఆయన కెమెరా యాంగిల్స్. సో మీరు చాలా మంది వర్క్ చేశారు కాబట్టి కంపేర్ చేసుకుంటే ఆర్జీవి గారి కెమెరా యాంగిల్స్కి మిగిలిన కెమెరా యాంగిల్స్కి డిఫరెన్స్ ఏం కనిపించింది? అంటే
హీ హాస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ కెమెరా ఆల్సో. ఒకవేళ డిఓపి గారు లేదు ఇలా పెడదామంటే లేదు ఇలా ట్రై చేయండి అని డిఓపి గారికి కూడా సజెస్ట్ చేసే నాలెడ్జ్ ఆయనకు ఉందంటే ఆయనకన్నా ఒక మెంట ఎక్కువ చదువుకున్న లైక్ టు లెర్న్. సో అంటే మోస్ట్లీ కాళ్ళ దగ్గర కెమెరా, మిగిలిన సెట్స్ లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు అలా. అవును అవును, కాళ్ళ దగ్గర కెమెరా వేరే ఏ సెట్స్ లో పెట్టరు. ఓన్లీ కరోనా వైరస్ లో కూడా ఆల్మోస్ట్ లో యాంగిల్స్ చాలా ఉన్నాయి. కెమెరామెన్ అంటే పడుకుంటాడా కింద? పడుకుని ఎవరికి మేము కూడా పడుకుని ఎలా చూడాలా అనుకుంటాం. మొత్తం ఫ్రేమ్స్ అన్ని అవే ఉంటాయి. సో కోవిడ్ టైంలో, ఐ మీన్ లాక్డౌన్ టైంలో షూట్ చేసిన సినిమాల్లో ఇది ఒకటి. చాలా తక్కువ ప్రాజెక్టులు అప్పుడు షూట్ అయినవి, ఇది ఒకటి. మీరు అప్పట్లో ఏం తీసుకున్నారు సేఫ్టీ మెజర్స్ అక్కడ? ఒకే ఇంట్లో జరిగిపోద్ది ఇది, ఒకే ఇంట్లో జరుగుతుంది. మేము సినిమాలో చూసినట్టు లాంగ్ డిస్టెన్స్ సినిమాలో మెయింటైన్ చేస్తాము. సో ఆబ్వియస్లీ కరోనా వైరస్ గురించే సినిమా కాబట్టి మేము తీసుకునే వాళ్ళము. అలానే వీ యూస్ టు వేర్ మాస్క్ ఆఫ్టర్ ద షాట్ అయిపోయిన తర్వాత. ఓన్లీ ప్రాబ్లం అయ్యేది ఎవరికి అంటే క్రూ వాళ్ళకి. లైట్స్ పెట్టడానికి వెరీ పక్కనే ఉండాలి, సో వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయింది. బట్ దెన్ వీ టుక్ ఆల్మోస్ట్ ఆల్ ద సేఫ్టీ మెజర్స్. సో చాలా మంది తెలుగు అమ్మాయిలు ఎందుకు యాక్ట్రెస్లు, హీరోయిన్స్, పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ అవ్వట్లేదు అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. దానికి ఆన్సర్స్ అంటే చాలామంది చెప్పుకునేవి ఏంటంటే కవర్ అప్ చేసుకోవడానికి మన వాళ్ళు ఇంట్లోంచి పంపించరని ఒకటి, ఇళ్ళలో పంపించరు, ఒప్పుకోరని. లేదు వచ్చినా కూడా కొంచెం సెన్సిటివ్గా ఉంటారు, అంత డేరింగ్గా ఉండరని కొంతమంది. సో మీలాంటి డేరింగ్ వాళ్ళు వచ్చారనుకోండి ఫర్ సపోజ్, ఇంకొక రీజన్ చెప్తారు, ఏదో ఒక రీజన్. అంటే ఎలా అని చెప్తారంటే లోకల్ వాళ్ళు అయితే ఎక్కువ సహకరించరు, త్వరగా వెళ్ళిపోతామంటారు, ఇలాంటివన్నీ అంటారు. సో మీరు దీనికి ప్రాపర్ ఆన్సర్ ఏమన్నా అర్థమైందా? ఎందుకు పెద్ద స్టార్స్ ఆవిడ తెలుగు, అవును అవును అవును, దాంతో లిటిల్ హార్ట్స్ చేసిన హీరోయిన్. బట్ ఇప్పుడు వస్తున్నారు స్టార్, ఒక స్టార్, ప్రాపర్ స్టార్ రేంజ్ కి చాలా తక్కువ మంది. యా, శ్రీలీల ఒక్కరే. ఇంకెవరన్నా చెప్పండి మీరు. ఒకప్పుడు ఉండేవాళ్ళు. అవును అవును. మనకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు తమిళ్లో తమిళ ఆర్టిస్ట్ లోకల్ అనుకున్నప్పుడు తమిళ్లో తమిళ ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేస్తారు. కన్నడలో కన్నడ వల్లనే ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళందరికీ వాళ్ళే. మనోళ్ళు మాత్రమే ఇట్స్ లైక్ దే హ్యావ్ ఎ వెరీ బిగ్ హార్ట్, అందరినీ వెల్కమ్ చేస్తారు. కాకపోతే నిజంగానే తెలుగు ఇంట్లో ముందు ఉంది, ఏమంటారు 6 అయిన తర్వాత గడప తాడకూడదు, ఇవన్నీ మనం రెగ్యులర్ గా ఇంట్లో ఇఫ్ యూ హ్యావ్ ఎ సిస్టర్ ఆర్ యూనో వింటాము. ఇండస్ట్రీ అనేది ఈజ్ వాళ్ళకి చాలా పెద్ద విషయం. లేదు ఈ డ్రెస్ ఇలా వేసుకోవద్దు, పేరెంట్స్ ఎవరో ఈ డ్రెస్ ఇలా వేసుకోవద్దు, ఈరోజు ఇది, సో అది ఉంది. బట్ ఇప్పుడు మేబీ వాళ్ళకు కూడా కొంచెం ఎక్స్పోజ్ అయ్యి అండ్ జనరేషన్ మారింది, సో వాళ్ళు కూడా మారారని నేను అనుకుంటున్నా. బట్ యా, మీరు ముందు నుంచి ప్రిపేర్ చేసినట్టున్నారు ఇంట్లో, ఫ్యాషన్ టెక్నాలజీ జాయిన్ అయినప్పటి నుంచి. పర్వాలేదు, మెల్లగా ప్రిపేర్ చేసుకుంటూ వచ్చారు. సడన్ గా సినిమా అంటే ముందు నుంచి లేదు, నాకు ఇంటర్ నుంచి నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది సినిమా అనేది. సో నేను సినిమాలు ఎక్కువ చూసేదాన్ని, అండ్ అది నేను చేస్తే ఎలా ఉంటుంది ఇలాంటివి చేసేదాన్ని. సో లేటర్ ఆన్ నాకు దాని మీద ప్యాషన్ పెరిగింది. నేను చేస్తున్నప్పుడు లేదు ఫస్ట్ నువ్వు స్టడీస్ కంప్లీట్ చేయండి, స్టడీస్ కంప్లీట్ చేయండి. నేనేమి గ్రేట్ స్టూడెంట్ని కాదు, లైక్ సరే అని చెప్పి బైపీసీ తీసుకుంటే 4 years లైఫ్ అయిపోతుంది అక్కడ. దాని తర్వాత ఎంపీసీ ఇంజనీర్ అక్కడ అయిపోతుంది. ఇది కాదు, అప్పుడు కొంచెం సేఫ్గా ఫ్యాషన్ డిజైనింగ్లో ట్రై చేశాను అనమాట. సో దట్ అక్కడ నుంచి మోడలింగ్, యాక్టింగ్ అనేది నాకు కొంచెం ఈజీ అయింది. బికాస్ సేమ్ వే కదా, కొంచెం దగ్గరగా ఉన్న ప్లేస్ కాబట్టి. తెలంగాణలో ఎక్కడ మీది నేటివ్ ఎక్కడ అసలు? పుట్టింది విజయవాడ. ఒక ఆంధ్రాలోనే? ఓకే. పెరిగిందంతా ఇక్కడ. పెరిగిందంటే హైదరాబాద్. సో కొంచెం ఫస్ట్ నుంచి కూడా ఐ మీన్ సిటీ గర్ల్ లాగే పెరిగారు. సో మాక్సిమం 3-4 years విజయవాడలో ఉన్నాము. దాని తర్వాత మొత్తం షిఫ్ట్ అయిపోయింది. నా స్కూలింగ్ మొత్తం ఇక్కడ అయింది. సో రెస్ట్రిక్టెడ్ ఏమో, అంత రెస్ట్రిక్షన్స్ ఉండవు అంటే బేసిక్గా సింగిల్ పేరెంటింగ్. సో ఈ రిలేటివ్స్ ఈ ప్రెషర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. బట్ మమ్మీ కొంచెం బెటర్గా హ్యాండిల్ చేశారు. సో సింగిల్ పేరెంట్ ఉంటే, ఐ మీన్ సింగిల్ పేరెంట్ కిడ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు సొసైటీలో అని అంటారు. మెంటల్లీ వెరీ స్ట్రాంగ్ ఉంటారని. సో మీరు అవును, ఎందుకంటే ముందే ఆల్రెడీ దెబ్బలన్నీ తినేసి ఉంటారు కాబట్టి స్ట్రాంగ్ అయిపోతారు. ఇట్స్ లైక్ కొట్టి అరాయి కూడా ఇంకెంత గట్టిగా అవుతుంది. మమ్మీ లెసన్స్ ఉంటాయి, మనం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాయి. ఆబ్వియస్లీ see how people treat you or how people talk about you అనేది ముందే మనం
ఎర్లీ స్టేజెస్లో వినేసి ఉంటాం కాబట్టి కరెక్ట్. అంటే మోస్ట్లీ స్కూల్లో నీతి కథలు చెప్తారు, రియాలిటీ ఏంటనేది ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. బయట స్కూల్లో చెప్పేదాన్ని చుట్టూ పూలు పళ్ళు ఇవి చెప్తారు, బయట పాములు కనిపిస్తూ ఉంటాయి రియాలిటీలో. సో ఇప్పుడు ఐ మీన్ కాస్టింగ్ కౌచ్ గురించి మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు, సో దాని గురించి కూడా మాట్లాడదాం. అవి నేను టచ్ చేయట్లేదు కానీ నార్మల్లీ. సో ఫస్ట్ సినిమా కరోనా వైరసే, అవును అంతే. రిలీజింగ్ ఫస్ట్ కరోనా వైరస్ చేసింది అది కదా, షూట్ చేసింది దూదేకులు అని చెప్పి కొత్త పొరడు టీం ఉంది కదా, దూదేకులు అంటే మేము ప్రస్తుతానికి టైటిల్ పెట్టుకుంది దూదేకులు అనుకున్నారా. సో కొత్త పొరడు ఆహాలో రిలీజ్ అయింది, అదే టీం దూదేకులు అని చేసింది. అది కొన్ని రీజన్స్ వల్ల ఇంకోటి రిలీజ్ అవుతుంది మేబీ సూన్. అది కాక శేఖర్ సూరి గారిది అమెజాన్కో వెబ్ సిరీస్ చేసాము, అది కూడా రిలీజ్ అవ్వలేదా? అది కూడా రిలీజ్ అవుతుంది. చాలా ఇయర్స్ పట్టిందా? టైం పట్టింది. సో ఈ వెయిటింగ్ పీరియడ్ ఏం నేర్పుతూ ఉంటుంది మీకు? ఐ మీన్ ఎప్పుడో చేసినవి ఇంకా రిలీజ్ అవ్వకుండా అలా అవుతాయి అన్నప్పుడు స్టార్టింగ్ లో చాలా బాధ అనిపిస్తుంది. బికాస్ స్టార్టింగ్ ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నామంటే దాని మోటివ్ ఏంటి, ఈ టైం వరకు రిలీజ్ అవుతుంది అనే డెడ్ లైన్ ఉంటుంది. అది అవనప్పుడు అరే స్టార్టింగ్ లో చాలా బాధ వేసేది. తర్వాత కరోనా వైరస్ షూట్ చేసిన 1-2 months రిలీజ్ అయిపోయింది. కొంచెం బ్రీత్ వచ్చింది. మళ్ళీ తర్వాత చేసిన ప్రాజెక్ట్స్ అన్ని నేను తర్వాత కూడా Z5 వెబ్ సిరీస్ చేశాను. అది కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు, షూట్ అయిపోయింది, ఫస్ట్ కాపీ రెడీ ఉంది. దాని తర్వాత ఇంకో ప్రాజెక్ట్ చేశాను. మన చేతుల్లో లేదు రిలీజ్ అయ్యి. ఒకటి ఈగో క్లాషెస్ వల్ల రిలీజ్ అవ్వకపోవచ్చు, కొన్ని ప్రొడక్షన్ వాళ్ళ వైపు నుంచి డిలే ఉండొచ్చు, లేదంటే మేబీ ఏదన్నా రీజన్ ఉండొచ్చు. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే టు మేక్ మై సెల్ఫ్ మోర్ స్ట్రాంగర్, నేను అనుకుంది ఏంటంటే మన చేతిలో ఉన్న పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాపీగా. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది దాని గురించి టెన్షన్ నో పాయింట్. రిలీజ్ అయినప్పుడు బీ హ్యాపీ ఫర్ ఇట్. ఓకే, పోనీ రిలీజ్ అయిన పాజిటివ్ వేలో కరోనా వైరస్ గురించి మాట్లాడుకుంటే, సో ఆర్జీవి గారు ఫిలాసఫీ అంటే మీరు ఈ మేకింగ్ పరంగా ఆయన చాలా ఒక గ్రేట్ క్రాఫ్ట్ మ్యాన్, అంటే మంచి ఆర్టిస్ట్ ఆయన. ఐ మీన్ ఈ ఆర్ట్ ఫామ్ లో మంచి డైరెక్టర్, మంచి కెమెరా, 24 క్రాఫ్ట్స్ మీద ఆయనకు పట్టుంటది. సో అలాంటి వ్యక్తి. బట్ ఫిలాసఫీ విషయానికి వస్తే ఆయన చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారు, బయట తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఆ మనిషిని ఎలా చూస్తారు? See, he's a gentleman. He has lots of knowledge. సో నువ్వు ఏది తీసుకోవాలనుకుంటే నువ్వు ఎన్నన్నా వినొచ్చు, నువ్వు ఏది తీసుకోవాలనుకుంటే అదే తీసుకుంటావు. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ పాజిటివ్ యూ విల్ టేక్ పాజిటివ్. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఇట్ యాజ్ అ నాలెడ్జబుల్ తీసుకుంటావు. యూ కెన్ టేక్ ఇట్ హౌ. సో కరోనా వైరస్ టైంకి ఆయన మీద ఒక ముద్ర పడింది ఏంటంటే, కొంచెం ఆయన చేసే స్టేట్మెంట్స్, చాలా మంది యాక్టర్స్లో ఆయన గురించి చెప్పింది ఏంటంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారని. బట్ ఆయన చేసే స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఉమెన్, ఐ లవ్ ఉమెన్, పార్న్, ఐ వాచ్ పార్న్ అని చెప్పి అలా ఓపెన్గా చెప్తా ఉంటారు. దీన్ని బట్టి ఒక ఇమేజ్ ఉంటుంది బయట. బట్ యాక్టర్స్లు చాలా మంది ఏమో మాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు, మాకు స్పేస్ ఇస్తారు, ఆయన అసలు ఇబ్బంది పెట్టే మనిషే కాదు అని చెప్తారు. అయ్యో అట్లా అంటే నేను యాక్చువల్లీ సార్ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చినప్పుడు, సార్ వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు, నేను బేసిక్లీ అప్పటికి చాలా ఇంటర్వ్యూస్ ఇదంతా చూసాను. ఆబ్వియస్లీ ఇండస్ట్రీ వచ్చాము ఎవ్రీబడి విల్ నో ఆర్జీవి. ఇండస్ట్రీలో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా. లైక్ ఫస్ట్ కాల్ రాగానే వస్తాను అని చెప్పాను. అప్పుడు లాక్డౌన్ నడుస్తుంది, వస్తాను అని చెప్పాను. బట్ స్టిల్ ధైర్యం రాలేదు వెళ్ళడానికి. ఎందుకంటే సరే ఆబ్వియస్లీ మనకి ఇంటర్వ్యూస్లో చూసినవన్నీ ఇట్ మేక్స్ యూకి అవసరం ఇప్పుడు వెళ్ళను అనేది వస్తుంది. బట్ దెన్ అప్పుడు కూడా రిస్క్ చేయకపోతే ఎలా అని చెప్పేసి నాకు ఆల్రెడీ రైటర్ కళ్యాణ్ గారు రిఫర్ చేశారు. నాకు ఆల్రెడీ కొంచెం రోల్ గ్లిమ్స్ ఇచ్చారు అనమాట. సో ఇట్స్ గుడ్ రోల్, వై డూ యూ వాంట్ టు మిస్ ఇట్ అవుట్ అని చెప్పి నేను మళ్ళీ ట్యూన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్కి నేను వస్తాను అని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నా పర్సెప్షన్ అబౌట్ థింకింగ్ అబౌట్ హిమ్ హ్యాస్ చేంజ్డ్. హీ హ్యాస్ లాట్స్ ఆఫ్, అంటే ఒక విమెన్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ హీల్ గివ్. సో ఒక ఆర్టిస్ట్ని ఎలా ట్రీట్ చేయాలి, ఇట్స్ నాట్ లైక్ కొత్త వాళ్ళు వచ్చారు కదా వీళ్ళని ఎలా కాదు, విల్ గివ్ ద సేమ్ రెస్పెక్ట్. సో ఓకే ఓకే, సో అందరూ పాజిటివ్గా చెప్తూ ఉంటారు ఇది అంటే మేబీ ఆయన మీడియాలో, మేబీ ఐఎమ్ నాట్ షూర్, మేబీ ఆయన మీడియాలో చేయడం అలా చేసుకుంటారు కావాలని. వర్స్ట్గా
పోర్ట్రేట్ చేసుకుంటే అట్లీస్ట్ ఒకవేళ వచ్చిన తర్వాత ఒకవేళ కొంచెం అటు ఇటు ఉన్నదా దిల్ బి ఓకే అని చెప్పి అనుకుంటారు. ఇట్స్ హిస్ చాయిస్. కొంతమంది అన్నారు కదా ఈ మధ్య ఇది నా చాయిస్ అని. ఆయన చాయిస్ ఏంటంటే ఆయన అలా పోర్ట్రేట్ చేసుకుంటున్నారు అంతే. జెంటిల్మెన్, మీరు స్టార్టింగ్ అన్న వర్డ్ జెంటిల్మెన్. నైస్. సో ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే నార్మల్లీ ఇండస్ట్రీలో ఉండాలంటే టాలెంట్ ఉంటే సరిపోద్దా, బ్యాక్గ్రౌండ్ కూడా అవసరం అని మీరు అనుకున్నారు ఎప్పుడైనా? స్టార్టింగ్లో అనిపించింది, బికాస్ టైం పట్టింది అండ్ కొంచెం డిలే వల్ల టైం పట్టింది కాబట్టి అనిపించింది. బట్ లేటర్ ఆన్ ఇప్పుడు ఎంత యూనో బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ సినిమా స్టోరీ ఎంచుకునేది వాళ్ళ చేతిలో. ఒకవేళ సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవుతే వాళ్ళకి కొన్ని ఇయర్స్ పడుతుంది. సో వాళ్ళకి కొంచెం ఈజీగా రావచ్చేమో ఆపర్చునిటీ, బయట వాళ్ళకి కొంచెం టఫ్ ఏమో. బట్ దెన్ వచ్చిన తర్వాత హౌ ఇట్ గోస్ అనేది ఎవరి చేతుల్లో లేదు. సో ఇట్స్ లైక్ సో మీరు మీ ఎర్లియర్ డేస్కి ఇప్పటికీ ఉన్న మీ పారామీటర్స్ ఉంటాయి కదా, మీరు స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకునే పారామీటర్స్ మారినాయా? ఆబ్వియస్లీ మారినాయి. ఎలా స్టార్టింగ్లో నేను ఓన్లీ డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, లేకపోతే ఓకే ఇంతవరకే చూసేదాన్ని. ఇప్పుడు స్క్రిప్ట్, ప్రాపర్గా స్క్రిప్ట్, నా రోల్ ఎంతవరకు, బికాస్ స్టార్టింగ్లో మనకు తెలిసింది ఓన్లీ గ్లామర్, ఇండస్ట్రీ అని మనకు తెలిసింది ఓన్లీ గ్లామర్ కాదు, ఇట్స్ బియాండ్ దట్. నో, సాయి పల్లవి గారు బ్రిలియంట్ పర్ఫార్మర్, నిత్య మేనన్ గారు. సో ఐ వాంట్ టు బీ సంథింగ్ లైక్ దట్ ఎండ్ ఆఫ్ ద డే, లైక్ కమింగ్ నెక్స్ట్ 5 yearsలో. సో గ్లామర్ విషయానికి వస్తే మన రాఘవేంద్ర రావు గారు ఆయన విషయం, ఆయన హీరోయిన్ని ఎంత అందంగా చూపించాలో అంత అందంగా చూపించడానికి 100% పెడతారు ఆ క్యారెక్టరైజేషన్ని. కొన్ని క్యారెక్టరైజేషన్స్ అతిలోక సుందర క్యారెక్టర్ తీసుకుంటే ఇంకా అందంగా చూపించవచ్చు. కొన్ని లోకల్ గర్ల్ని, విలేజ్ గర్ల్ని తీసుకున్నప్పుడు ఎక్కడ ఎంతవరకు చూపించాలి అని అంతవరకు చూపిస్తారు. మిమ్మల్ని మీకు ఆయనతో ఉన్న వర్కింగ్ ఎక్స్పీరియన్స్లో మీకు అర్థమైంది ఏంటి? మీకు ఆయన ఇచ్చిన మిమ్మల్ని ఎలివేట్ చేసిన విధానం ఎలా అనిపించింది? బేసిక్గా దట్స్ అ ట్రావెలింగ్ స్టోరీ. సో ట్రావెలింగ్ స్టోరీలో అంత మీరు చెప్పినంత గ్లామర్ యూనో నడుము మీద బేసిక్గా నాకు తెలిసి రాఘవేంద్ర గారు ఫోకస్ చేస్తారు. సో ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ దిస్ స్టోరీ. సో గ్లామర్ ఉంది బట్ నాట్ బియాండ్ ద లైన్స్. హీ నోస్, రాఘవేంద్రరావు గారికి తెలుసు విచ్ లైన్ టు పుట్ వేర్. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది రాఘవేంద్రరావు గారితో చేయాలని. ఆల్మోస్ట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీకి వచ్చేది తెలుగు అమ్మాయి, ప్రతి అమ్మాయికి మోస్ట్లీ ఉంటుంది. బట్ దెన్ ఐ ఫెల్ట్ వెరీ నైస్. బికాస్ ఎట్ దిస్ ఏజ్ మనకి ఇప్పుడు ఇంత టఫ్ అనిపిస్తుంది అంటే, హీస్ ఇన్ హిస్ యూనో 60s 70sలో ఉన్నారు. స్టిల్ హీ కమ్స్ టు సెట్, స్టిల్ హీ సీజ్ ఎవ్రీ షాట్. ఆ ఎనర్జీ కానీ యూనో దట్ లేదు ఇది కాదు ఇలా కూడా చేసి చూడండి అనే అవసరం లేదు. బేసిక్గా ఆయన ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని అమ్మ మీరు చేసుకొని వచ్చేసేయండి, లేదా వీళ్ళకి అప్ చెప్పేసి మీరు చేసేసరండి ఇది అని చెప్పచ్చు. లేదు అంత ఆ ఏజ్లో బేసిక్గా అది నాకు చాలా బాగా నచ్చింది. మేబీ ఆ ఏజ్లో మనకు కూడా అంత ఓపిక ఉండాలి, ఆ ప్యాషన్ ఉండాలి. బేసిక్ ప్యాషన్, ఆ ప్యాషన్ లేకపోతే అంతవరకు ఆయన చేయలేకపోవచ్చు. సో హీ స్టిల్ డూయింగ్ దిస్ గ్రేట్. సూపర్. సో నార్మల్లీ మీరు లక్ని నమ్ముతారా? అంటే కొంతమంది ఏమంటారంటే ఈ గోల్డెన్ హ్యాండ్ అంటారు, వీళ్ళతో వెళ్తే వీడి గోల్డెన్ హ్యాండ్. కొంతమంది ఎదురు రమ్మంటారు, ఈయన ఎదురు వస్తే ఖచ్చితంగా పాజిటివ్ అవుతుంది అని. మన ఇళ్లలో కూడా ఉంటారు, చిట్టతల్లి నువ్వు నువ్వు ఎదురు ఇలాంటి అంటూ ఉంటారు. మీరు నమ్ముతారు అలాంటివి? గోల్డెన్ హ్యాండ్ అని, గోల్డెన్ ఎదురు మంచిదని. కానీ లక్ ఉంటుంది, ఉంటుంది బట్ నాట్ టు దకి నువ్వు వస్తే చాలు ఇది ఎంతో కొంత పాజిటివిటీ ఉంటుంది అనుకుంటున్నారా? సో ఇప్పుడు రాఘవేంద్రరావు గారు, మీరు ఇందాక చెప్పిన శ్రీలీల గారు రాఘవేంద్రరావు గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఆవిడ స్టార్, ఒక మంచి స్టార్డమ్ని అనుభవిస్తున్నారు. ఈ జనరేషన్లో ఉన్న లీడ్ యాక్ట్రెస్లో ఆమె కూడా ఒకరు. సో మనం పైగా తెలుగు ఆమె. అంటే ఆర్జీవి గారు, ఎవరైతే ఆర్జీవి గారితో వర్క్ చేసిన యాక్ట్రెస్ ఉన్నారో వాళ్ళకు ఉండే ఇంపాక్ట్ వేరు. బయట ఉండే హైప్ కానీ వాళ్ళు ఏంటంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతారు. ఒక్కసారి వచ్చారంటే సడన్ గా అల్లల్లాడించి వెళ్ళిపోతారు. సో మీకు ఈ రెండు ఎలా యూజ్ అయినాయి మీ లైఫ్ లో పర్సనల్లీ? నేను నాకు ఆర్జీవి గారితో వర్క్ చేయాలని ఉండింది. నేను ఎక్స్పీరియన్స్, ఐ వాంట్ టు గో త్రూ దట్ యూనో, ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నాకు చేయాలనిపించింది చేశాను. ఆర్జీవి గారు కరోనా వైరస్ థియేటర్ రిలీజ్, సో థియేటర్ రిలీజ్ ఫిలిం అది ఫస్ట్ ఫిలిం, లాక్డౌన్ అయిపోయిన వెంటనే రిలీజ్ అయిన ఫస్ట్ ఫిలిం అది. సో దట్ వాస్ గుడ్. రాఘవేంద్రరావు గారితో దిస్ ఇస్ ఓటీటీ కథ సుధాకి గోల్డెన్ గీత అని చెప్పి చేసాం 30 minutes కంటెంట్. ద ప్రాసెస్ ఈజ్ వాట్ ఐ లైక్.
సో ఇద్దర్లో ఎవరు మీకు లక్కీ చామ్ అయిపోయారు? అలా ఏం లేదు. నేను ఇరికించాలనుకుంటే మీరు అలా ఏం లేదు అంటే డిప్లొమాటిక్ గా చెప్తే ఎలా కదా. అంటే ఫస్ట్ ఆర్జీవి గారితో వర్క్ చేశాను కాబట్టి ఫస్ట్ మేబీ ఈ ఇయర్ రాఘవేంద్రరావు గారితో వర్క్ చేశాను కాబట్టి ఈ ఇయర్ మేబీ ఐల్ హ్యావ్ మోర్ లక్. చూడాలి, ఈ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆర్జీవి గారి అయితే గట్టిగానే పడిందా ఇంపాక్ట్? మంచిగానే లక్కీ చామ్ అనిపించారు. అంటే సి మెనీ పీపుల్ విల్ బీ డూయింగ్ ఫిల్మ్స్, చాలా మంది చేస్తున్నారు. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో దక్షి గుత్తికొండ అనేది అట్లీస్ట్ ఇండస్ట్రీ వాళ్ళకి నెక్స్ట్. సో ఈ దక్షిలో ఏంటి డబుల్ కే? ఊరికే న్యూమరాలజీ నమ్ముతారా? లేదు, ఊరికే చూపించుకున్నాను, బాగుంటుంది అని చెప్పాను. ఓకేనా? ఓకే. అంటే ఇప్పుడు ఏం డిఫరెన్స్ ఏం కనిపించింది ముందున్న నేమ్కి? ఐ మీన్ మీరు ఇన్స్టాగ్రామ్ లో వీటిలో హ్యాండిల్స్ లో అన్నిట్లో వాడతారు కదా. అంటే మెంటల్లీ నాకు కూడా కొంచెం చేంజ్ తెలిసింది. బికాస్ ఒకవేళ ఏదన్నా ఇప్పుడు నేను ఒక ఆడిషన్కి వెళ్ళాను లేకపోతే ఏదన్నా బ్యాడ్ జరిగింది, ఐ యూస్ టు థింక్ ఫర్ లాంగ్ టైమ్, అంటే ఓవర్ థింకింగ్ అనమాట. అదో 1 వీక్ ఎందుకు ఇలా అయింది, దేనివల్ల ఇలా అయింది. సో ఇప్పుడు కొంచెం మేబీ అది పేరు వలన లేకపోతే అకార్డింగ్ టు ఏజ్ ఎక్స్పీరియన్స్ వల్ల చేంజ్ అయిన తెలియదు, కానీ ఇప్పుడు ఓకే దీనివల్ల మనం ఏం నేర్చుకున్నామో ముందుకు ఎలా వెళ్ళాలి ఇంతవరకే. డిఏ డబుల్ కే ఎస్హెచ్ఐ ఇప్పుడు పెట్టుకున్నది దక్షి, మామూలుగా డిఏకే ఎస్హెచ్ఐ. నైస్. ఓన్లండి అంటే చాలా మంది పాజిటివ్గానే చెప్తున్నారు. అవును, మీరు అన్నారు ఈవెన్ మీరు కొంతమంది అక్నాలెడ్జ్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు బాగా ఎక్కువ బిలీఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పింది అంత మీరు న్యూట్రల్ గా చెప్పారు. నాకు అంత బిలీఫ్ లేదు కానీ నాట్ టూ స్పిరిచువల్, ఐఎమ్ నాట్ టూ ఎక్కువ నేను బిలీవ్ చేయను. బట్ దెన్ వాట్ ఎవర్ ఇస్ లైక్ ఠీక్ ఇంత చాలు, బియాండ్ లిమిట్స్ చేయను నేను. సో బేసికల్లీ ఇప్పుడు లిప్ లాక్ సీన్ అనేది కొన్ని సినిమాల్లో జస్ట్ దాన్ని ఏమంటారు ప్రమోషన్స్కి వీటికి యూజ్ అవుతుంది, హైప్ ఈ టైంలో ఒక ఇలాంటి సీన్ పడాలి అని రాసుకుంటారు. కొంతమంది ఏంటంటే స్క్రిప్ట్ డిమాండ్ చేస్తుంది అంటారు. సో ఈ డిఫరెన్స్ ఏం గమనించారు మీరు? అంటే ఇప్పుడు ఒక మార్కెట్ ఉన్న హీరోయిన్ లేకపోతే ఒక ఈ అమ్మాయిని పెట్టుకుంటే చాలు మనకి దీనివల్ల సినిమా ఇదైపోతుంది అనే టైప్సే మీరు చెప్పింది కూడా. సో ఇట్స్ సేమ్ థింగ్. ఈ అమ్మాయితో ఈ లిప్ లాక్సింగ్ లేకపోతే ఈ లిప్ లాక్సింగ్ పెడితే ఇక్కడ బయట ఇప్పుడు టీజర్ కట్ చేసినా దీంట్లో చెప్పినా కొంచెం హైప్ చేసి చేసుకోవచ్చు అనేది ఉంటుంది. బట్ వెన్ స్క్రిప్ట్ డిమాండ్స్ యూ కాన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అది ఎలా ఉండాలి స్క్రిప్ట్ డిమాండ్ ఇక్కడ ఖచ్చితంగా? అంటే స్టోరీ మొత్తం వినేసిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు లాస్ట్ లో వచ్చే ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది కిస్ సీన్ ఒకటి ఉంటుంది, లేకపోతే 2 హగ్ సీన్స్ ఉంటాయి, ఇదంతా లాస్ట్ లో వచ్చే ఇన్ఫర్మేషన్. ఫస్ట్ దే ఓన్ సేకి ఇది ఉంటుంది మీకు. ఓకే సరే స్టోరీ, అప్పుడు స్టోరీ విని నెరేషన్ లో మీకు చెప్తారా ఖచ్చితంగా? ఒకవేళ కిస్ సీన్ ఉంటే ఖచ్చితంగా మెన్షన్ చేసి ముందే చెప్తారా? ఓకే. లేకపోతే బికాస్ అందరూ రెడీగా ఉండరు కదా కిస్ సీన్కి, అందరు కంఫర్టబుల్ గా ఉండదు ఫస్ట్ పాయింట్. సో ముందు జనరల్లీ చెప్తారు. టిల్ డేట్ ఎప్పుడైనా అలా జరిగిందా? అంటే మీకు చెప్పని సీన్, ఈవెన్ హగ్ సీన్ కూడా కంఫర్టబుల్ గా లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ ఇది గ్లామర్ ఇది కానీ నాకు ముందే చెప్తారు, ఎందుకంటే ఆర్జీవి గారి కాంపౌండ్ అనేది ఒకటి ఉంది చూసారా. సో నాకు ఫస్ట్ వచ్చే ఇన్ఫర్మేషన్, నాకు స్టార్టింగ్ లో ఆర్జీవి గారితో చేసిన తర్వాత కరోనా వైరస్ ఇస్ నాట్ గ్లామర్ రోల్, బట్ దాని తర్వాత నాకు వచ్చిన కాల్స్ అన్ని ఆల్మోస్ట్ అలాంటిదే అనమాట. ఐటమ్ సాంగ్స్ నేను అదే అనుకోను. మై మోటివ్ ఇస్ నాట్ దట్. సో లైక్ కాదు, నేను ఐ వాంట్ టు డూ గ్లామర్ రోల్స్, కానీ గ్లామర్ ఈ అమ్మాయి గ్లామర్ చూపిస్తుంది కాబట్టే ఈ సినిమాలో వద్దు. ఐ వాంట్ స్టోరీ డ్రివెన్ గా గ్లామర్ ఉంది. ఓకే, మోస్ట్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్కి చాలా ప్రిఫర్ చేస్తాను. అంటే నేను ఈవెన్ నార్మల్లీ బాగా హైట్ ఉన్నట్టున్నారు కదా, ఎక్కువ హైటే 5'6" అండి. మామూలు ఇండస్ట్రీ మీకు తెలుస్తుంది కదా, 5'6" ఇస్ డీసెంట్. ఎక్కువ కాదా? ఎక్కువ ఏం కాదు, కరెక్ట్గా ఉంటుందా 5'6" అనేది? నైస్. సో ఈవెన్ హెయిర్ కూడా ఫస్ట్ నుంచి అంతేనా? బేసిక్గా ఫస్ట్ నుంచి ఇంతే, కాకపోతే ఫిల్మ్స్లో నేను చాలా చూసినందుకు కంగనా గారు కానీ తాప్సీ కానీ దే గాట్ వెరీ లేట్ సక్సెస్, చాలా లేట్ అయింది. లైక్ మేబీ జనాలకి నచ్చదేమో కర్లీ హెయిర్స్ అని నా హెయిర్ నేను చాలా స్పాయిల్ చేసుకున్నాను. సో ఇంక మీద చేయకూడదంటే ఏదో ట్రై చేస్తున్నా, చూడాలి. మేబీ లాంగ్ రన్ వాళ్ళకు ఉంటుందేమో. అంటే మీకు నిజం మాట్లాడుకుంటే కంగనా గారు తర్వాత ఆగిపోయేవారేమో. అవును, మీకు అర్థమైందా? ఎవరైనా ఫస్ట్ ఇన్స్టెంట్ సక్సెస్, కంప్లీట్ సక్సెస్ అయిపోతారు. ఇంకా చూసేసాం కదా అప్పుడు ఇండస్ట్రీ కూడా ఏం ఫీల్ అవుతుందంటే ఆడియన్స్ కూడా వాళ్ళు మాక్సిమం చూసేసాం కదా ఇంకేం అనుకుంటారు.
ఇప్పుడు ఇప్పుడు కంగనా గారు కానీ నాకు వాట్ ఈస్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ కంగనా గారు కానీ తాప్సీ గారు నిత్యమిన్ కానీ వీళ్ళందరూ క్యారెక్టర్ వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఉంది, క్యారెక్టర్ ఆర్క్ ఉంది, లేదా ఇది వీళ్ళైతేనే చేయగలరు అనే క్యారెక్టర్సే నేను వాళ్ళ నుంచి చూస్తున్నాను ఈ మధ్య. సో మీరు మెన్షన్ చేసిన ముగ్గురు కూడా బోల్డ్ గానే మాట్లాడతారు కదా, ఇదొక సిమిలారిటీ. మీడియాలో తక్కువ వస్తారు కానీ వచ్చినప్పుడు వస్తే అంతే, వాళ్ళు దేని కేర్ చేయరు. కంగనా గారు అయితే అసలు చూసుకోవట్లేదు ఇంకా అసలు. మీకు ఎప్పుడైనా ఇలాగా ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడినప్పుడు బయట ఎక్కడి నుంచైనా అంటే కొంచెం జాగ్రత్తలు చెప్పినట్టు బెదిరిస్తారు? ఎలా అంటే సాఫ్ట్గా బెదిరిస్తారు, ఇలాంటివి నువ్వు బయట చెప్పకూడదు, నీకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోతాయి, ఇలాంటివి ఏమన్నా చెప్పారు ఎవరన్నా? నాకు కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది, లేదు అని అనుకోవడం అది మన ఊహలు కొల్లాలి. బట్ నేను అనేది ఏంటంటే కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు మనం బయటకు వెళ్ళాం కానీ మనం కాస్టింగ్ కౌచ్ అనే పేరు పెట్టాం బీయింగ్ ఇన్ ఇండస్ట్రీ. బయట ఇది లేదా? అవును, ఉంది. బట్ మంచి చెడు రెండు ఉన్నాయి, మనం ఎట్లా హ్యాండిల్ చేసుకుని వెళ్తాము అనేది ఇస్ ద పాయింట్. సో ఇప్పటికీ నాకు రీసెంట్గా సమ్ ర్యాండమ్ నా నెంబర్ ఎవరికి దొరికింది, దే టెక్స్టెడ్ మీ కి midnight 2-3 o'clockకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సినిమా చేయండి లేకపోతే చేయొద్దు. ఆ టైంలో యూఎస్ లో ఉన్నారా ఇక్కడ అడగాల్సింది, ఎక్కడ మీ లొకేషన్ ఎక్కడ అడగాల్సింది, వాడు యూఎస్ అంటే ఓకే. లేదు తెలుగు, ఎందుకంటే నేను తెలుగు మాట్లాడుతుంది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి తెలుగునే కాబట్టి. సో సమ్వేర్ మహా అయితే ముంబై ఏమో. సో ఇట్స్ లైక్ ఐ టోల్ యూ విల్ మిస్ ద ఆపర్చునిటీ. లైక్ ఐఎమ్ ఓకే, ఇట్లాంటి ఆపర్చునిటీస్ నాకు వద్దు. ఐ వాంట్ ప్రాపర్లీ ఒక సినిమా ప్యాషన్తో చేస్తున్నారు వాళ్ళు కావాలి నాకు, ఇది ఇట్లాంటిది వద్దు అని చెప్పి లోపల అనుకొని బ్లాక్ చేసేసా. సో ఇలాంటివి జరుగుతుంటాయి. అంతే, ఎంత ఎక్స్టెంట్ ఉంటారండి వీళ్ళు? ఇప్పుడు మీకు వాళ్ళందరూ నాకు తెలిసి సినిమా వాళ్ళు కూడా కాకపోవచ్చు. ఇప్పుడే కొత్తగా వచ్చి అసలు సంబంధం లేకుండా డబ్బులు ఉంటే వచ్చేసిన వాళ్ళు 4-5 ఫోటోలు ఉంటాయి ఇండస్ట్రీలో, వాళ్ళతో వీళ్ళతో చూపిస్తూ ఉంటారు. లేదు డబ్బులు ఉన్నాయి మనం పెట్టేయచ్చు అని చెప్పి ఇలా అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉంటారు, కళ గురించి కంప్లీట్ గా తెలియకుండా. సో ఎంత ఎక్స్టెంట్కి వెళ్తారు వీళ్ళు? సినిమా తీసే దాంట్లోనే ఉంటారు, డబ్బులు పెడతారు. సో పెట్టిన తర్వాత దిల్ టాక్ అంటే అమ్మాయి ఇలా అయితేనే నేను పెట్టుకున్నా. ఓకే, అమ్మాయిని పాపం అమ్మాయి డైరెక్టర్ని కలిసిన తర్వాత ప్రొడ్యూసర్ని కలుస్తుంది. కలిసిన తర్వాత ఎలా ఉంటుంది, మీరు చేస్తా మరి ఉంటారా, కాంప్రమైజ్ అవుతారు. ఆ అమ్మాయి తీసుకునే డెసిషన్లో ఉంటుంది అప్పుడు. సో అప్పుడే కొత్తగా వచ్చిన అమ్మాయి ఏం అసలు ఇండస్ట్రీ గురించి బేసిక్స్ భయపడి వెళ్ళిపోతారు చాలా మంది ఇక్కడ. కొంతమంది ఏం చేస్తారు, ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ డెసిషన్. కొంతమంది ఎస్ చెప్తారు, కొంతమంది నో చెప్తారు. బట్ దెన్ వాట్ ఐ సే ఇస్ యువర్ వాల్యూస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యూ. లాంగ్ రన్ ఇలా చేస్తే లాంగ్ రన్ ఉండరు. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ టు కీప్ ఆల్ యువర్ హార్డ్ వర్క్, యాక్టింగ్ మీద కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకోండి ఆల్ ద టైమ్ ఈస్ వాట్ ఐ కెన్. రెస్పెక్ట్ ఉండదు మేబీ లాంగ్ రన్ లో దే నాట్ హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్న ఉండదు మనకి అది ఉండదు ఇది ఉండదు రెండు పడుతుంది. సో మీకు ఇఫ్ ఎట్ ఆల్ యాక్టింగ్ వర్కౌట్ అవ్వకపోయి ఉంటే ప్లాన్ బి ఏదైనా ఉందా? లేదా నేదే ఉండిపోవాలంతే, వెయిట్ చేద్దాం. నాకు ఇప్పుడు ఫర్ గాడ్ సేక్ ఐ హావ్ డూయింగ్ గుడ్ నౌ, బెటర్ నౌ. బట్ దెన్ ఏం లేకపోయినా ఐ మస్ట్ హ్యావ్ waited for 2-3 years for a good film. సో ఇప్పటికీ స్టిల్ మీరు అంటే మీకు తెలుస్తుంది పర్సనల్లీ ఏ ఆస్పెక్ట్లో మీరు ఎక్సెల్ చేస్తున్నారు, ఏ ఆస్పెక్ట్లో మీకు ఎక్కువ పాజిటివ్ క్రిటిసిజం వస్తుంది అనేది, ఏ ఆస్పెక్ట్ ఇంకా కొంచెం నేను డెవలప్ చేసుకోవాలి, కొంచెం వర్క్ చేయాలి దీని మీద అని తెలుస్తాయి రెండు. మేబీ కమ్యూనికేషన్ అంటే మెయిన్ నెట్వర్క్ మెయింటైన్ చేయడంలోనా? అదే బిగ్గెస్ట్ అసెట్ అంటారు కదా నార్మల్లీ, అది ఉంటే అవకాశాలు ఎక్కువ వస్తాయని. అవును, మరి స్టిల్ అంటే వాట్ అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ లైక్ షుడ్ బి మోర్ టాకిటివ్ ఆర్ యూ నీడ్ టు హ్యావ్ సో మచ్ నాలెడ్జ్ అబౌట్ టాక్ అబౌట్ ఎనీ ఆస్పెక్ట్స్. సో దేర్ మేబీ ఐఎమ్ లాకింగ్. ఓకే, సో వర్క్ చేస్తున్నారా 26లో ఏమన్నా అనుకున్నారా దీన్ని స్ట్రాంగ్ చేసుకుందామని? ఐఎమ్ గట్టిగా ఫిక్స్ అయ్యాను 26లో ఐ నీడ్ టు హ్యావ్ గుడ్ చూడాలి. అంటే నార్మల్లీ ఐటమ్ సాంగ్స్ వచ్చినప్పుడు స్టార్టింగ్ కొంచెం మీరు అన్నారు
లేదు నేను నేను అలాంటి వాటి కోసం చూడట్లేదు, ఎదురు చూడట్లేదు అని. బట్ ఇప్పుడు మీరు మెన్షన్ చేసిన శ్రీలీల గారు కానీ, సమంత గారు కానీ, కాజల్ గారు కానీ, వీళ్ళు స్పెషల్ సాంగ్ అనే పేరుతో ఒక మంచి సాంగ్ చేస్తున్నారు. ఈవెన్ రెమ్యూనరేషన్ కూడా నాకు తెలిసి ఒక స్టార్ హీరోయిన్ కి ఒక కంప్లీట్ సినిమా చేస్తే ఎంత వస్తుందో అంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారని విన్నాం మేము. వినడం వాట్ ఇఫ్ మీకు అలాంటి ఏదైనా ఒక పెద్ద స్టార్ హీరో సినిమాలో, ఒక మంచి సినిమాలో అప్పుడు చేస్తారా? మేకింగ్ మేక్స్ డిఫరెంట్. ఇప్పుడు సుకుమార్ గారి డైరెక్షన్ లో శ్రీలీల గారిది కానీ, సమంత గారిది కానీ, లేకపోతే మీరు అన్నట్టు కాజల్, వీళ్ళందరూ, తమన్నా గారు కూడా చేశారు. తమన్నా గారు స్టార్ట్ చేశారు, బేసిక్ స్టార్ట్ చేసిన ఆవిడ. సో నాకు ఇష్టం. బట్ దట్ డజంట్ మీన్ ఇప్పుడు మీరు ఒక చిన్న బడ్జెట్లో వాళ్ళు నిజంగా అంత మంచి క్వాలిటీ ఇవ్వగలరా? సో దీని క్వాలిటీ వేరే ఉంటుంది, దీని క్వాలిటీ వేరే ఉంటుంది. దట్ మేక్స్ డిఫరెన్స్. అండ్ వీళ్ళు చూపించాలనుకుంది వేరే ఉంటుంది, వీళ్ళు చూపించాలనుకుంది వేరే. ద వే యూ సీ మేక్స్ డిఫరెన్స్. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే మీకు విలేజ్ లో జరుగుతాయి కొన్ని డాన్సులు. సో ఎప్పుడైతే రంగస్థలం పూజా హెగ్డే గారు చేశారు, పూజా హెగ్డే గారు ఎంత చేసినా సేమ్ విలేజ్ లో జరిగిన డాన్స్ అయినా ఎంత క్వాలిటీగా చూపిస్తారో, ఒక రేంజ్ లో చూపిస్తారు. బట్ అదే సినిమా ఒక లో బడ్జెట్ లో తీస్తే 4-5 crores లో తీసారు అనుకోండి, ఆ ఇమేజ్ వచ్చేస్తుంది. ఓన్లీ ఐటమ్ సాంగ్స్ కి మాత్రమే పర్మనెంట్. అది ఎన్ని మహా అయితే 2-3 films తర్వాత. కరెక్ట్. సో అందుకని వద్దు అనుకున్నా. సో వాట్ మీ మెయిన్ ప్రిఫరెన్స్ దేనికి ఉంటుంది? ఒక మంచి డీసెంట్ ఫిల్మ్స్ ఉంటాయి, చాలా ఫిల్మ్స్ అంటే మీలోని నటనని బయటపెట్టే సినిమాలు ఉంటాయి, మంచి సినిమాలు ఉంటాయి, అలాంటివి ఉంటాయి, లో స్కేల్లో వచ్చే సినిమాలు ఉంటాయి, అవి సక్సెస్ అవుతాయి లేదు పక్కన పెడితే. ఇంకొన్ని సినిమాలు స్టార్ హీరోస్ సినిమాలో మంచి కీ రోల్స్ ఇస్తూ ఉంటారు, చాలా తక్కువ. మీరు లైక్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లో చేశారు కదా నితిన్ గారి పక్కన, సో అలాంటి రోల్స్ వస్తూ ఉంటాయి. మీరు దేనికి ఎక్కువ మొగ్గు చూపుతారు? నేను రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. ఐ డోంట్ నో విచ్ విల్ వర్క్. ఆర్ అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్, నేను ఇందాక మీరు చెప్పినట్టు కూడా హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీళ్ళ చేతుల్లో యాక్చువల్గా సినిమా స్టోరీ ఓకే చేయడం వరకు, షూట్ చేయడం వరకు వాళ్ళ చేతిలో ఉంటుంది. కానీ ఆడియన్స్ షుడ్ యాక్సెప్ట్ అస్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఇది చేస్తున్నాను. సో ఐ డోంట్ నో వాట్ విల్ వర్క్ అండ్ వాట్ విల్ నాట్ వర్క్. సో ఐఎమ్ ఓకే డూయింగ్ బోత్ నౌ. సో నితిన్ గారికి మరదలు కదా, నితిన్ గారికి మరదలు. yes. అంటే అది కమర్షియల్లీ కొంచెం సక్సెస్ అయ్యి ఉంటే కొంచెం డిఫరెంట్గా ఉండేది అనుకుంటున్నారా ఏమన్నా మీ లైఫ్, కొంచెం కెరియర్? మేబీ ఈవెన్ మంచి ఫిల్మ్ అంటే మంచి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ఆ టైంలో కొంచెం అంత వర్క్అవుట్ అవ్వలేదు. మేబీ కోవిడ్ అయిపోయిన తర్వాత వెరీ ఇమీడియట్ రిలీజ్ కదా. అండ్ ఇంకోటి అప్పటికి థియేటర్స్ చాలా డౌన్ లో ఉన్నాయి, అందరూ థియేటర్కి వచ్చి చూసే స్పేస్ లో లేరు. సో ఏంటంటే ప్రెసెంట్ ఉన్న లైనప్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి? ప్రస్తుతానికి కార్పమ్ అని ఒక ప్రాజెక్ట్ చేస్తాం, విలేజ్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్. చూసాను మీ పోస్టర్స్ బయట కూడా. సో చాలా మంచి రోల్. కార్పమ్ అంటే ఏంటి? ఒక మెడిసిన్ ప్లాంట్, దాని బ్యాక్డ్రాప్ స్టోరీ బేసిక్గా. సో మంచి రోల్, మంచి ఇప్పటి వరకు మీరు అన్నట్టు ఆర్జీవి గారి ముద్ర కానీ, లేకపోతే దిస్ ఇస్ కంప్లీట్లీ ట్రెడిషనల్ గర్ల్, ఒక ఊరి అమ్మాయి. సో ఇంకొకటి చూసాను నేను, మోనాలిసా గారితో పిక్స్ చూసాను ఎక్కువ. ఐ మీన్ మోనాలిసా తను ఇక్కడ తెలుగులో ఒక ఫిల్మ్ చేస్తున్నారు, లైఫ్ అని చెప్పి. మెయిన్ లీడ్, నేను సెకండ్ లీడ్. ఓకే. సో ఎస్, అదొకటి జరుగుతుంది. సో అంటే మేము అవుట్ సైడర్ గా మాట్లాడుతున్నాను, తప్పుగా ఏం తీసుకోకూడదు, జస్ట్ న్యూట్రల్ గా అడుగుతున్నాను. అప్పుడు ఓవర్ హైప్, ఒకసారి హైప్ వచ్చింది, ఓవర్ నైట్ స్టార్ అయిపోయినట్టు అయిపోయారు. టిల్ డేట్ ఇప్పటికీ కూడా స్టార్డమ్ ఉంటుంది అని అనుకుంటున్నారు మీ సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా? సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది నిజంగా మన చేతిలో, నేను మీకు ఫస్ట్ చెప్పినట్టు. అండ్ సెకండ్ థింగ్, స్టార్డమ్ అన్ని పక్కన పెడితే, ఒకసారి ఓవర్ నైట్గా కానీ లైక్ స్టార్ అయిన తర్వాత అది మనం ఎంతవరకు మెయింటైన్ చేయగలము, అది మిస్ కొట్టిందా మీరు అన్నట్టు పడిపోతుంది. దాన్ని బెటర్గా నువ్వు ఇంప్రూవ్ చేసుకొని మెయింటైన్ చేస్తావా, యూ విల్ గో టు నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఇట్, ఈజ్ వాట్. సో మొత్తం మీడియాలో మొత్తం ప్రతి చోట పూసలు అమ్ముకునే అమ్మాయి. అయ్యో, ఇప్పుడు ఇంటి పక్కన మన మీడియా ఇండస్ట్రీ వీళ్ళని కూడా నేను ఇంటి పక్కన మోనాలిసా అంటే అందరికీ తెలుసు, అమ్మాయి లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్ అమ్మాయి. ఇప్పుడు మీ షూట్ అయినప్పుడు ఏమన్నా అంత వచ్చారా, క్రౌడ్ ఏమన్నా వచ్చి ఆమెతో సెల్ఫీలు దిగడం కోసం జరుగుతాయి ఉందా ఆ టైంలో అంతా? ఉంది. ఓకే.
ఉంది. లేకపోతే ఇప్పుడు క్రేజ్ లేకపోతే తను షాప్ ఓపెనింగ్స్ కానీ చాలా చేస్తుంది తను. అంటే ఈవెన్ కొంతమంది నెగిటివ్గా అనుకోవద్దు, మళ్ళీ కొంతమంది ట్రోల్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ ఆవిడ లవ్ యూ బచ్చే అన్నారు కదా, సో ఆ ప్రేజ్ ని కానీ వెరీ యంగ్ గర్ల్, సో కొంతవరకు నాలెడ్జ్ కూడా ఉండకపోవచ్చేమో. సో డూ యూ ఫీల్ పర్సనల్లీ, అంటే నార్మల్లీ ఇప్పుడు ఆ రోజు ఎందుకో ఒక కెమెరామెన్ ఎవరో సంథింగ్, ఒక కెమెరా పర్సన్ ఆగాడో లేదా రిపోర్టర్ ఆగాడో సంథింగ్, ఐ డోంట్ నో, ఆ కళ్ళు చూసి ఆపి ఒక్క చిన్న ఇంటర్వ్యూ ఏదో చేశారు, 1-to-1 ఏదో ఒక చిన్న బయట తీసుకున్నట్టున్నారు. ఆవిడ్ని అక్కడ అవుతున్నప్పుడు, కుంభమేళ అవుతున్నప్పుడు జస్ట్ ఒక చిన్న క్లిప్ వైరల్ అయిపోయింది, మ్యాజికల్ ఐస్ అని చెప్పి ఇదంతా అయింది. పర్సనల్లీ మీరు ఆమెలో దేన్ని ఇష్టపడ్డారు? షీ హ్యావ్ అంటే అట్రాక్టివ్ ఐస్ డెఫినెట్గా ఉన్నాయి. సి వాట్ ఐ ఫీల్ ఈస్ ఇండస్ట్రీకి రావాలనుకునే అమ్మాయి షీ డజంట్ నీడ్ టు యాక్చువల్లీ బీ వెరీ గ్లామర్గానో చాలా అందంగానో ఉండాల్సిన అవసరం లేదు. ఎట్లీస్ట్ స్కిల్స్ ఉన్నా కానీ యూ సస్టైన్ హియర్. ఓకే, స్కిల్స్ ఉండాలి. నేను షీ కెన్ డూ అ బెటర్ యాక్టింగ్, లేకపోతే తను మంచి డాన్సరా. సాయి పల్లవి గారు చాలా మంచి డాన్సర్. ఈవెన్ నిజం చెప్పాలని నాకు తెలిసి ఆవిడ వచ్చినప్పుడు కూడా ఇలాంటి ట్రోల్స్ చేశారు ఆవిడని కూడా పాపం. సో ఫేస్ అప్పటి వరకు నాకు తెలిసి ఏ హీరోయిన్ ఫేస్ మీద పింపుల్స్ ఉండవు, సో బాగానే ట్రోల్ అయ్యారు ఆవిడ కూడా. బట్ దెన్ షీఈ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. ఆఫ్టర్ 2-3 ఫిల్మ్స్ అప్పుడు అర్థమయ్యి దెన్ ఎవ్రీబడి కెప్ట్ హర్ ఇన్ దట్ హీరోయిన్ లిస్ట్. సో అట్లానే మేబీ గుడ్ పర్ఫార్మెన్స్ ఆర్ లైక్ యువర్ స్కిల్, వాట్ ఈస్ యువర్ స్కిల్ అనేది. లేడీ పవర్ స్టార్ అంటారు ఇప్పుడు ఆవిడని, ఆవిడకున్న క్రేజ్ అలాంటిది. బట్ మీరు మెన్షన్ చేసిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్కిల్స్, మీరు చెప్పినట్టు స్కిల్స్ ఉండాలి. ఇప్పుడు అందంతో అంత పని లేదు, స్కిల్స్ ఉంటే మోస్ట్లీ సక్సెస్ అవుతారు. బట్ మోనాలిసా కంప్లీట్ కాంట్రాస్ట్ కదా, ఓన్లీ హైప్ మీదే కదా ఆమె తీసుకుంది. ఆమె స్కిల్స్ ఏంటనేది ఎవరికీ తెలియదు లిటరల్లీ. ఆమె ఒక రీల్స్ కూడా చేసి లేదు ఎక్కడ ఈవెన్. సో ఆమె విషయంలో ఎలాగా లక్, మేబీ లక్, బికాస్ ఆవిడ తర్వాత నాకు తెలిసి వేరే అమ్మాయి కూడా ట్రై చేసింది, బట్ షీ డిడ్ంట్. తినకు వచ్చింది తనకు రాలేదు. కరెక్ట్. సమ్ టైమ్స్ అనిపిస్తుంది ఇది మన మీడియా వల్లే చేసిందా ఇదంతా. తన దగ్గర బడ్జెట్ ఎక్కడ ఉంది? 16 ఏళ్ళ అమ్మాయికి అంత నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది? పైగా వాళ్ళ పేరెంట్స్ కూడా స్టార్టింగ్ భయపడ్డారంట పంపించడానికి. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వస్తారు, అదంతా అంటే ఇప్పుడు బాగుంది లైఫ్. యాక్చువల్లీ స్టార్టింగ్ లో వాళ్ళ ఫాదర్ ఏడ్చారంట, మీరు మా అమ్మాయిని హైలైట్ చేశారు, మా అమ్మాయి ఇప్పుడు అమ్ముకోవడానికి రాలేకపోతుంది, మేము బిజినెస్ అది కూడా అమ్ముకోలేకపోతున్నాం. బట్ తర్వాత ఇప్పుడు ఓకే, బికాస్ అంతా సెట్ అవుతుంది కాబట్టి. సో హైప్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇండస్ట్రీలో హైప్ అనేది కూడా ఒక మేజర్ రోల్ అయిపోయింది. బట్ ఇది ఎన్నాళ్ళు ఉంటుంది అనేది మనకే తెలియదు. కానీ సో మీరు ఆ విషయంలో ఏం కేర్ తీసుకుంటున్నారు పర్సనల్లీ? అంటే నేను ఓవర్ నైట్ స్టార్ అవుదాం అనుకుని రాలేదు, నేను ఇక్కడ ఉండిపోదామని వచ్చాను. సో ఇట్స్ లైక్ నేను చూస్ చేసుకునే ఫిలిమ్స్ కానీ చూస్ చేసుకునే రోల్స్ కానీ నేను ఉంటే కొంచెం బెటర్గా ఏం చేయగలను దానికి అనేది. ఒకవేళ మీరు అన్నట్టు చిన్న బడ్జెట్ ఫిల్మ్స్ కొంచెం కొత్త వాళ్ళతో వచ్చేవి నేను లీడ్స్గానే చేస్తున్నాను. అండ్ ఇన్ దాట్ ఆల్సో ఐఎమ్ లుకింగ్ గ్లామర్గా కాకుండా, ఒకవేళ ఉంటే అంటే జస్ట్ ఇన్ కేస్ ఉంటే ఇట్ షుడ్ బి సమ్వేర్ లైక్ స్టోరీ డ్రివెన్. ఊరికే అలా అమ్మాయి వచ్చేసి నన్ను ఈ అమ్మాయి ఉంటే బాగుంటుంది అని ఏ డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా అనుకోవాలి. డౌన్ ద లైన్ 5 years తర్వాత అయినా సరే అలా అప్రోచ్ అవుతే బాగుండు అని చూస్తున్నాను. నేను ఇక్కడే ఉందాము, ఇక్కడే చచ్చిపోదామని వచ్చా. ఓకే, సో దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. మేబీ కొంచెం టైం అటు ఇటు అయిపోతున్నాము అన్నారు. ప్లాన్ బి లేదు, ఏమీ లేదు. సో ఒకటే ప్లాన్. నేనింతే సినిమాలో అలా చెప్పారు, ఇక్కడ ఎలా అయినా ఇక్కడే ఉండాలి. నైస్. సో హైప్ ఇవన్నీ వద్దు, కన్సిస్టెన్సీ కావాలి. మీకు అలాంటి ఎగ్జాంపుల్ ఎవరైనా ఇన్స్పైర్ అవ్వడానికి అలాంటి ఇన్స్పిరేషన్ పాయింట్ ఎవరైనా ఉన్నారా? ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ? దే ఆర్ మెనీ పీపుల్. కాకపోతే ఏజ్ పెరిగితే క్యారెక్టర్స్ మారుతుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు నేను 20s లో ఉన్నా కాబట్టి ఐ కుడ్ డూ యాజ్ లీడ్స్. సో ఇఫ్ ఐ కమ్ టు 40s ఐ కాంట్ డూ యాజ్ లీడ్స్, 40s or 50s. కాకపోతే కొంతమంది బాగా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు శిల్పా శెట్టి గారు చాలా బాగా మెయింటైన్ చేస్తారు. మలైకా ఆవిడ ఇఫ్ మన హెల్త్ అప్పుడు మన చేతిలో ఉంటాయి, మాక్సిమం ట్రై చేస్తాం. బట్ ఇప్పుడు త్రిష గారు కొంతమంది ఎలా ఉంటున్నారు, నయనతార గారు, వీళ్ళందరినీ చూసి దీస్ పీపుల్ ఆర్ ప్రాపర్. నయనతార గారు ఎప్పుడు వచ్చారు, త్రిష గారు ఎన్ని లైక్ సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడు వచ్చారు, లీడ్ యాక్టర్స్ గానే చేస్తున్నారు.
that's how you have passion on a film. నువ్వు మెయింటైన్ చేసుకునేది ఎందుకు? యూ వాంట్ టు బీ ఇన్ ఫిల్మ్స్ ఓన్లీ. దెర్ ఇస్ నో సెకండ్. మీరు జిమ్ ఫ్రీక్ కదా, అంటే ఫిట్నెస్ ఫ్రీక్ కదా, జిమ్ వర్కౌట్ ఎక్కువ చేస్తూ ఉంటారు, వర్కౌట్స్ అవిని. ఏంటంటే జిమ్ అంటే ఏంటి మీ దృష్టిలో? డూయింగ్ అ రెగ్యులర్ ఎక్సర్సైజ్, నాట్ ఓన్లీ జిమ్ అని చెప్పను, యూ కెన్ డూ యోగా. ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ నాట్ కంఫర్టబుల్ విత్ జిమ్, సో దే కెన్ డూ యోగా ఆర్ ఎక్సర్సైజెస్. ఇంట్లో కూర్చొని కూడా యూ కెన్, బికాస్ సమ్ టైమ్స్ వీ మైట్ నాట్ గెట్ టైమ్. సో రెగ్యులర్ షూట్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక 15-20 days ఆర్ యూఆర్ సమ్వేర్ అవుట్ ఆఫ్ స్టేషన్, యూ కెన్ డూ ఎట్ హోమ్ ఆరామ్. సో మీరు కూడా అలా షూటింగ్ సెట్స్ కెళ్ళినప్పుడు చేస్తా ఉంటారా యోగా లాంటివి? యోగా నాకు అలవాట్లేదు ఫస్ట్ నుంచి, నేను జిమ్. సో ఓ 2 డంబుల్స్, ఒక మ్యాట్ తీసుకెళ్ళిపోతారా? ఓకే, లైక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ ఏవో ఉంటాయి, అవి చేసుకోవచ్చు. ఎనీథింగ్ బేసిక్ బాడీ బేసిక్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. వాట్ అబౌట్ డైట్ అంటే మీ ఫుడ్ డైట్ ఎలా ఉంటుంది? బేసిక్ చెప్పాలంటే బేసిక్ సౌత్ ఇండియన్స్ ఆర్ ఫుడీస్. మనం ఎస్ అన్నా నో అన్నా అదే నిజం. సో ఐఎమ్ నైస్, నేను మంచి ఫుడ్. మా మమ్మీ కూడా ఉంటుంది. నేను ఒక స్పూన్ ఎక్కువ, మమ్మీ బేసిక్గా ఒక స్పూన్ ఎక్కువ రైస్ ఒక 4-5 రోజులు తినేది తన వెయిట్ చేంజ్ అయిపోతుంది. అంటే మేబీ బికాస్ ఐఎమ్ గోయింగ్ టు జిమ్ ఆల్సో, దట్ ఈస్ ఆల్సో ద వన్ ఆఫ్ ద రీజన్. బట్ ఐ ఈట్ ఎవ్రీథింగ్, బట్ ఆన్ ఎ వెరీ లెస్ క్వాంటిటీ. ఎవ్రీ 2 hours తింటా ఉంటాను నేను, పొద్దు నుంచి నైట్ వరకు. ఐ కాంట్ లివ్, లైక్ ఐ కాంట్ స్టార్వ్, ఐ కాంట్ ఫాస్ట్. ఇదంతా మనకి అవ్వదు. సో ప్రశాంత్ ఎవ్రీ 2 hours ఒక చిన్న బౌల్, సమ్ పీనట్స్ ఆర్ సమ్ క్యాషూస్ ఆర్ డ్రై ఫ్రూట్స్ ఏదో ఒకటి తింటానే ఉంటాను. సో కడుపు నిండా తినకుండా ఎప్పుడు కడుపు నిండా తినకూడదు నాకు తెలిసినంత వరకు. సో దట్ విల్ చేంజ్ యువర్, మళ్ళీ ఆఫ్టర్ 3-4 hours యుల్ బి హంగ్రీ. అప్పుడు మళ్ళీ అదే రేంజ్ తింటే అప్పుడు వెయిట్ పుట్ ఆన్ అవడం చాలా ఈజీ. సో ఈస్ దట్ సీక్రెట్ అంటే మీరు ఇప్పుడు ఇలా ఉండడానికి? లేదు జీన్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉందా? లేదు, అలా ఓకే, మంచి ఇది అది మేబీ 2 అయి ఉండొచ్చు. బట్ మంచి సీక్రెట్ ఇది చెప్పింది అయితే. కొంచెం ఏదైనా ఎనీథింగ్ లిటిల్, ఈవెన్ నేను స్వీట్, గులాబ్ జామ్ ఇవన్నీ కూడా తింటాను, అన్ని తింటాను, నేను తినను అనేది లేదు. బట్ టేస్ట్ ఇట్, డోంట్ ఈట్ ఇట్ లైక్ నాకు ఇంక దొరకదు ఇప్పుడు నేను తినాలి అని తినుకున్నా. సో ఇప్పుడు మనం హిస్టరీలో చూసుకుంటే ఎప్పుడైనా ఎవరైనా ఉన్నారా ఆర్జీవి గారి సినిమాలు రాఘవేంద్రరావు గారితో ఇద్దరితో కలిపి వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? శ్రీదేవి గారు ఉన్నారు. శ్రీదేవి గారు ఇస్ మై అల్టిమేట్. ఎప్పటికీ ఆవిడ మంచి ఇన్స్పిరేషన్. సో సమ్ బై లక్ ఇద్దరితో వర్క్ చేసే ఛాన్స్ నాకు వచ్చింది. వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎవరు లేరు నాకు కూడా, షూట్ అయిపోయిన తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరో చెప్పారు నాకు, లేదు శ్రీదేవి గారి తర్వాత ఇద్దరితో కలిసి వర్క్ చేసింది మీరు అని. ఓ అవునా, అప్పుడు దాని తర్వాత నేను వెళ్ళి గూగుల్లో సర్చ్ చేశాను, మొత్తం చెక్ చేశాను. ఓ నిజమే. సో ఆవిడ ఉన్నారు, నెక్స్ట్ మీరే. ఓకే ఓకే, ఏదో పాజిటివ్ సైడ్ కొంచెం. యా, నైస్. మీకు ఏమైనా డ్రీమ్ కొలాబరేషన్ ఉందా మైండ్ లో? ఏ హీరో గానీ డైరెక్టర్ గానీ? చాలా మెనీ. టాప్ 3 చెప్పండి పోనీ అందులో, ఆ లిస్ట్ లో. రాజమౌళి గారు, దాని తర్వాత ఎన్టీఆర్ గారితో నేను చేశాను, ఒక ఆర్ట్ ఫిల్మ్ చేశాను. ఐ హ్యావ్ దాట్ బికాస్ ఐ హ్యావ్, నాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అన్న స్టోరీ డ్రివెన్ డైరెక్టర్స్ కానీ నాకు చాలా ఇష్టం. సో ఐ హ్యావ్ దిస్, ఐ హ్యావ్ మెనీ పీపుల్ ఆన్ మై లిస్ట్. ఓకే, సో ఇద్దరే చెప్పారు, ఇంకొకరు చెప్పండి పోనీ. వరుణ్ తేజ్ గారు. వరుణ్ తేజ్ గారితో ఎందుకు వరుణ్ తేజ్ గారు వచ్చారు? వరుణ్ తేజ్ గారు నాకు ఫస్ట్ నుంచి వన్ ఆఫ్ మై ఫేవరెట్. హైట్ ఉంటారనా? హైట్ ఉంటారని కాదు, సి అట్లా అంటే వీ హ్యావ్ మెనీ పీపుల్, బట్ అట్లా కాకుండా జనరల్గా హీస్ అ స్టార్ కిడ్. బట్ ఎప్పుడు మీడియా ముందు వచ్చినా ఎప్పుడు వచ్చినా హీల్ నాట్ షో దాట్. హీస్ లైక్ నేను ఇప్పుడే కొత్తగా వచ్చాను అనే అదే ఇదే ఇస్తారు. ఏ సినిమా నుంచి ఆయన నచ్చడం మొదలు పెట్టారు మీకు? ఆయన ఫస్ట్ ఫిల్మ్ ముకుందా నుంచేనా? ఇట్స్ లైక్ మంచిగా అనిపించింది. నైస్ నైస్. సో ఎన్టీఆర్ గారితో ఒక యాడ్ షూట్ చేశాను అంటున్నారు కాబట్టి నార్మల్లీ ఒకటి ఈ మధ్య ట్రెండ్ అయిందండి. నేను నిన్న ఒక వీడియో చూశాను, ట్విట్టర్లో ఎక్కువ ట్రెండ్ చేస్తుంది. ఏంటంటే ఆవిడెవరో ఒక బాలీవుడ్ ఆవిడ సంథింగ్ ఒక జర్నలిస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గారికి ఇన్ని రూల్స్ ఉన్నాయి, సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, ఆయనకి ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదు, ఇది ఇవ్వకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, సంథింగ్ ఏయో రూల్స్ పిఆర్ చెప్పారు, ఇంత రూల్స్ అని చెప్పారు. తర్వాత పిఆర్ కూడా రెస్పాండ్ అయ్యి ఇది ఫేక్ అలిగేషన్స్, కరెక్ట్ కాదు, మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి వీళ్ళు ఇచ్చారు. సంథింగ్ ఇలా జరిగింది. బట్ నిన్న నేను ఒక వీడియో చూశాను, నాని గారు ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఉంది కదా జడలతో, సాంగ్ కూడా రిలీజ్ అయింది కదా, సో ఆ లుక్లో ఉన్నారు, షేక్ హ్యాండ్స్ అదే మీన్
ఫోటో సెషన్ పెట్టారు, వస్తున్నారు ఒక్కొక్కరు ఫోటో తీసుకుంటున్నారు, వచ్చిన ప్రతి ఒక్కరు ఇలా షేక్ హ్యాండ్ ఇస్తుంటే అది షేక్ హ్యాండ్ ఇవ్వలేదు ఎవరికి, ఓకే ఫోటో తీసుకోండి అని చెప్పి షేక్ హ్యాండ్ ఎవరికి ఇవ్వలేదు. సో దాని గురించి రూల్ నెంబర్ 2 నాని సార్ అని చెప్పి ఒక వీడియో చూసాను అనమాట. అంటే ఎప్పుడైనా మీరు చెప్పండి, స్టార్ హీరోస్కి ఏమైనా సెట్ ఆఫ్ రూల్స్ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇస్తారా? మేబీ నాని గారు అలా బిహేవ్ చేయడం వల్ల నేను అనుకుంది ఫ్లూ ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు. ఫ్లూ అది పక్కన పెట్టేస్తే బేసిక్ కాస్ట్యూమ్స్ లో ఎవరో ఒకరు వీడియో తీస్తారు. సి డెఫినెట్లీ వెన్ యూ బికమ్ అ స్టార్ ఆర్ యూనో యూ విల్ గెట్ వీడియోస్ తీస్తూ ఉంటారు, షేక్ హ్యాండ్ ఇవ్వడం లేకపోతే సెల్ఫీస్ తీసుకోవడం, సడన్ గా వస్తారు, ఆల్ ఆఫ్ దట్ సడన్ దిల్ కమ్. సో ప్రొడక్షన్ నుంచి డైరెక్షన్ నుంచి దిల్ హ్యావ్ ఫ్యూ థింగ్స్. ఇప్పుడు అది ఒక పర్టికులర్ అటైర్, అది రెగ్యులర్ అటైర్ కాదు. బట్ ఫోటో సెషనే ఆయన ఫోటోస్ ఇస్తున్నారు అందరికి, బట్ షేక్ హ్యాండ్ ఇవ్వలే. వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఒక ఆయన వచ్చాడు, కిడ్ని తీసుకుని వచ్చాడు, షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు ఇలా సార్ అని చెప్పి. షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఫోటో తీసుకుందాం అని చెప్పి ఫోటో తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకొక ఆయన వచ్చాడు, అతను కూడా షేక్ హ్యాండ్ అడుగుతుంది, ఒక కుర్రోడు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఇలా చేసి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు ఎవరికి. ఇదేంటి ఇప్పుడు రూల్సా స్టార్ హీరోస్ కి అని చెప్పి ట్రెండ్ అవుతుంది. దే హ్యావ్ కమ్ ఫ్రమ్ అవర్ ప్లేసెస్ ఓన్లీ. నాని గారు మన ప్లేస్ నుంచే వచ్చారు. సో అలా అనుకోకుండా వీ కెన్ సీ ఈ రోజు లైక్ మై డే హ్యావ్ స్టార్టెడ్ హ్యాపీలీ. సో నేను హ్యాపీగా బిహేవ్ చేస్తాను. లేదు నాకు ఏదో ప్రాబ్లం పొద్దున అయింది, అది కంటిన్యూటీ ఉంటుంది కదా, ఎనీ యాక్టర్ ప్రతి యాక్టర్ కి ఉంటది కదా, అలా ఎందుకు మనం చూడాలి? ఇలాంటి గైడ్ లైన్స్ ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఉండవు కదా స్టార్ తో వర్క్ చేస్తున్నప్పుడు సెట్స్ లో? లేదు, నేను రీసెంట్ గా నాగ్ శౌర్య గారితో వర్క్ చేశాను, ఒక కీ రోల్ చేశాను బ్యాడ్ బాయ్ కార్తిక్ అని. నాకు వాళ్ళు ఏం చెప్పలేదు. లేదా నితిన్ గారు చేశాను, లేదు నాకు ఎన్టీఆర్ గారి దగ్గర కూడా ఏం చెప్పలేదు. ఆయన మామూలు మాట్లాడారా? షేక్ హ్యాండ్ ఇచ్చి మామూలు మాట్లాడారు? ఓకే, నాకే కదా అక్కడ సెట్ లో అందరికి ఇచ్చారు ఆయన. సో దే ఆర్ నాట్ లైక్ దట్, దేర్ స్వీట్. బికాజ్ ఈ ఇండస్ట్రీలో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. సో ఏ ఫేస్లో ఉన్నారో వాళ్ళు మనకి తెలీదు నిజంగా, వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారో, యూనో వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ అనేది మన చేతిలో లేదు. సో మనం ఇలాంటి రాంగ్ ఎలిగేషన్స్ అంటే ఈ నెగిటివ్ ప్రోపగండా నడుస్తూ ఉంది చాలా రోజుల నుంచి, ఇది అప్పటి నుంచి నడుస్తూ ఉంది. అంటే ఎలా అన్నారంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని స్టార్స్ చేసింది మేమే కదా, మీరు ఇలా రూల్స్ పెట్టుకోవడం ఏంటి అన్నట్టు ట్రెండ్ అవుతుంది అనమాట. సో అందుకని నిజంగా ఉంటుందా? ఇప్పుడు ఊరికే మిమ్మల్ని అడుగుతాను, ఈ రోజు మీరు సాలరీ ఈ రోజు వచ్చింది అనుకోండి, హౌ డు యూ రియాక్ట్? నేను హ్యాపీగా ఉంటాను ఈ రోజు. అండ్ 45 days నుంచి మీకు సాలరీ రాలేదు, హౌ డు యూ రియాక్ట్? నేను ఖచ్చితంగా నేను నమ్మలేను అంత, యు నో దట్ హార్ట్ఫుల్ సాలరీ అనే కాదు, యు నో ఎనీథింగ్, ఈవెన్ ఇంట్లో గొడవ అయి ఉండొచ్చు, లేకపోతే ఎవరికైనా ఏదైనా అయ్యా మనమే విని ఉండొచ్చు, ఫస్ట్ మనం ఏదైనా చూసి ఉండొచ్చు పొద్దున. సో ఎనీథింగ్ మైట్ హ్యావ్ హ్యాపెన్ టు యునో రియాక్ట్ బ్యాడ్లీ. ఆర్ అదే మంచిగా ఉన్నప్పుడు కూడా మరి అది కూడా అట్లానే చేయాలి కదా. సో పర్సనల్లీ మీరు ఐ మీన్ ఏదున్నా కూడా ఒకవేళ మీడియా ముందుకు వచ్చినా, మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నా, ఒక ఫేస్ పెట్టేయాలి, తప్పదు. పర్సనల్లీ ఎంత పెయిన్ ఫేస్ అవుతున్నా కూడా ఇలా నవ్వాలి ఒక నవ్వు, అది మీరు చూపిస్తారు అలాగా? లేదు, మీ మూడు బాగాలేనప్పుడు ఎవరైనా వచ్చి సెల్ఫీ అడిగినా అని అంటారు అలాగా? ఇప్పుడు కాదు, కాసేపు అయిన తర్వాత అని చెప్తాను నేను. ఓకే, సో మీ డ్రీమ్ కొలాబరేషన్స్ చెప్పండి, ఏది చెప్తున్నా? బికాస్ సో ఇప్పుడు నా మూడ్ బాగాలేదు, నేను ఒకవేళ ఇది మీరు అన్నట్టు ఇందాకట్లా ట్రెండ్ అవ్వచ్చు. సో లేదు, ఒక 1 hour తర్వాత రండి, సెల్ఫీ ఇస్తాను, అది చెప్తాను. ఓకే, నైస్ నైస్. సో మీ డ్రీమ్ కొలాబరేషన్స్ చెప్పారు కాబట్టి ఐ విష్ ఇట్ కుడ్ హ్యాపెన్ ఈ 2026లో ఏదో ఒకటి అవ్వాలి ఆ టాప్ లిస్ట్ లో. మోస్ట్లీ ఫస్ట్ అయితే చాలా గ్రేట్. అవును, బేసిక్లీ రాఘవేంద్రరావు గారి ఫస్ట్ మంత్ ఆఫ్ జాన్లో జరిగింది అనమాట. సో ఆయన అందరికీ January 1st ఒక ఫ్రూట్ ఒక ఎన్వలప్లో సర్టన్ అమౌంట్ ఇస్తారు, అందరికి ఇస్తారు, ఆయన టీమ్ కానీ ఆయన దగ్గరకు వచ్చిన అందరికి ఇస్తారు. సో I got to know ఆయనకి ఇచ్చిన ప్రతి వాళ్ళు they are like every year they'll be on a good space of should see. మీకేం ఇచ్చారు? సేమ్ ఒక ఫ్రూట్ ఇచ్చారు, ఆరెంజ్. అందరికి ఒకటే, అంటే ఈ ఇయర్ ఇది అంతే. నైస్, అంటే పని అయిపోయింది మీకు ఇంకా చూసుకోండి. ఆయన ఫ్రూట్ ఇస్తే, ఆయన సినిమాలో ఫ్రూట్ వేసారంటే హిట్, ఫ్రూట్ ఇచ్చారంటే హిట్, కెరియర్ సెట్. నైస్. అది కాకుండా దాని తర్వాత కార్పం షూట్ అయిపోయింది. సో మోస్ట్లీ సమ్మర్కి రిలీజ్ అంటున్నారు, హోప్ అది అయిపోవాలి. ఇంకోటి శైలేష్ గారు దాంట్లో ఒక్క కీ రోల్ చేస్తున్నాను.
I hope శైలేష్ all కొలన్ this- గారు yes. డైరెక్టర్, హీరో రోహన్ రోషన్ ఓకే ఓకే యా యా సో దాంట్లో చేస్తాను. సో గుడ్ కొలాబరేషన్స్ బికాస్ హిట్ 1 నుంచి నాకు శైలేష్ గారితో చేయాలని ఉండింది, బట్ ఐ డెంట్ గెట్ దట్ యూనో. నేను ఇందాక చెప్పినట్టు ఆ స్పేస్, ఆ కమ్యూనికేషన్ యూనో. ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్ కంటిన్యూ అవుతుంది ఇందులో ఏమన్నా మీరు హిట్ నుంచి అనుకుంటున్నారంటే? లేదండి, అది షూట్ స్టార్ట్ అయితే నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటి వరకు బట్ ఇట్ ఈస్ నాట్ దాట్ అని విన్నాను నేను, చూడాలి. నైస్ నైస్. సో ఏదైనా లైఫ్ టైం ఒక డ్రీమ్ ఉందండి? లైఫ్ టైం ఇది జీవితంలో ఏం సాధించాలి. లేదండి, 60 years వచ్చే వరకు నేను వర్క్ చేస్తానే ఉండాలి. ఒకవేళ బై మిస్టేక్ ఇఫ్ ఐ గెట్ మ్యారీడ్ ఆర్ ఇఫ్ ఐ హ్యాడ్ కిడ్స్, ఐ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ లైక్ మై కిడ్స్ యూనో. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అంటే వీ హ్యావ్ గాట్ వెల్ సెటిల్డ్ కాబట్టి ఓకే, బట్ జనరల్గా ఒక లోవర్ మిడిల్ క్లాస్ కానీ యూనో ఒక పాయింట్ అయిన తర్వాత దిల్ స్టార్ట్ డిపెండింగ్ ఆన్ ద కిడ్స్. అప్పుడు ఒకటి వస్తుంది అంటే మన నేను ఇన్ని రోజులు మీకు చేశాను కదా, మీరు నాకు ఎందుకు చేయరు అని. వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళ సంతోషం కోసం పిల్లలకి చేస్తారు, బట్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్ బ్యాక్. ఎందుకు అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలీదు. వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ, దే కాంట్ టెల్ పేరెంట్స్ ఎవ్రీథింగ్, అంటే డిపెండ్స్ ఆన్ దేర్ బాండ్స్. సో అలా ఉండకూడదు అని కోరుకుంటున్నాను. టిల్ 60 years నేను అనేదాన్ని దక్షి గుత్తికొండ అనేది ఇండస్ట్రీలో గుర్తుండిపోయే పేరు అవ్వాలి ఫర్ ద యాజ్ అన్ యాక్ట్రెస్ టు గెట్ అ గుడ్ పర్ఫార్మెన్స్. హీరోయిన్ అనేది ఒకటి. 60 years వరకు నేను ఇక్కడే వర్క్ చేస్తూ ఉండాలి ప్రశాంతంగా అనేది ఈజ్ మై హోల్సమ్. పెద్ద ప్లానింగ్ ఇది, యాక్చువల్లీ పెద్ద ప్లానింగే. చూడాలి, ప్లాన్స్ చాలా ఉంటాయి, అవి అన్ని ఎంతవరకు మనం వర్కౌట్ సింగిల్ చేయగలం. ప్లాన్ పెద్ద ప్లాన్ వేసారు కదా, 60 years వరకు వర్క్ చేయాలనేది చాలా పెద్ద ప్లాన్. మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటండి? ప్రశాంతంగా పని చేసుకుంటే వెళ్ళిపో, లీవ్ ఆల్ ద డిస్టర్బెన్సెస్, కట్ ఆఫ్ ఏవి ఎక్కడికక్కడ కట్ చేసుకొని నీ పనులు చేసుకుంటే వెళ్ళిపో. ఏది ఎక్కువ హార్ట్కి బ్రెయిన్కి తీసుకోవద్దు. అలా కట్ చేసేస్తూ ఉంటారు ఏమన్నా నెగిటివ్ పీపుల్ అనిపించిన అనవసరమైన అవి మళ్ళీ అలా తప్పించుకుని బై ఓకే వి గాట్ ద రూట్, లెట్స్ గో. నైస్. సో ఏంటి మొబైల్ ఉంది కదా దగ్గర, ఒకసారి వాల్పేపర్ చూపించండి. నా ఫోటోనే ఉంటుందండి. నీ ఫోటోనే ఉంటుందా? నా ఫోటో సెల్ఫ్ లో బాగా అనుకుంటా. ఉండాలి, సెల్ఫ్ లవ్ ఉండాలి. బికాస్ ఇఫ్ యూ కాంట్ లవ్ యువర్ సెల్ఫ్ యూ కాంట్ లవ్ ఎనీవన్. ఓకే. సో ఫస్ట్ నువ్వు ఎంత ప్రేమించుకుంటావో దాంట్లో 10% పక్కన వాళ్ళకి ఇవ్వగలవు అనేది వాట్ ఐ బిలీవ్. నైస్. సో అవుట్ఫిట్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఏంటంటే అవి రెండు గురించి చెప్పండి. ఏంటది? వాచ్ ఏంటి, అదేంటి? నథింగ్ విచ్ ఇస్ సూటింగ్ దిస్. సూట్ అయితే అలా వేసుకుంటారు అంతే. ఓకే. టాటూస్ ఇలాంటి ఇంట్రెస్ట్లు ఏమైనా ఉన్నాయా? టాటూస్ అసలు టాటూస్ లేవు. సింపుల్ గర్ల్, తెలుగు గర్ల్. నైస్. ఏది డిస్టర్బ్ చేయలేదు మిమ్మల్ని అయితే? శాంతంగా. ఇప్పుడున్న కల్చర్ కానీ ఏది డిస్టర్బ్ చేయలేదా? నైస్ నైస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఐ డ్రీమ్ లో రావాలి అని నేను ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై మన గోల్స్ ఉంటాయి కదా కొన్ని, ఇక్కడ ఇంటర్వ్యూ అవ్వాలనేది ఐ హ్యాడ్ ఎ గోల్. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 4-5 years. సూపర్ సూపర్. అంటే మీరు ఎక్స్ప్రెస్ చేయమని మేమే పిలిచాం కదా రండి అని చెప్పి. దట్స్ గ్రేట్ థింగ్. అలాగే మీకు అన్నీ కూడా మీరు కోరుకున్నవన్నీ కూడా వాళ్ళే పిలిచి, మీరు వెయిట్ చేయకుండా వాళ్ళే పిలిచి అన్ని జరగాలని కోరుకుంటున్నాను. దానికన్నా సంతోషం ఇంకేముంటుంది, దాన్ని ఈ జన్మకి చాలు అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.